ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ప్రస్తుతం హాట్ గా ఉన్నాయి. అధికార వైసీపీ అధికారం కోల్పోనుందని సర్వేలు చెబుతుంటే టీడీపీ జనసేన కలిసి అధికారంలోకి రానున్నాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ ఎత్తుగడలపై అందరూ దృష్టి పెడుతున్నారు. అయితే రాజకీయ ఎత్తుగడలు అనగానే వెంటనే దేశంలోనే గుర్తొచ్చే పేరు ప్రశాంత్ కిషోర్ పీకే. ఏ రాష్ట్రంలో ఎవరికి ప్లాన్ ఇచ్చినా ఆయా రాష్ట్రాల్లో వారు విజయం సాధిస్తారనే ప్రచారం విస్తృతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో వైసీపీకి సైతం పీకేనే ప్లానింగ్ ఇచ్చారనే ప్రచారం ఉంది. గత ఎన్నికల నుంచి కూడా పీకే మార్క్ రాజకీయాలతోనే జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. అయితే జగన్ కి పీకేకి ఇప్పుడు చెడిందనే ప్రచారం సాగుతోంది. జగన్ కి పీకే రాజకీయ సలహాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. తాను చెప్పినట్టు కాకుండా వ్యవహరించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును చేసిన నేపథ్యంలో ఆ తరువాత జరిగిన పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణ స్వరూపం పూర్తిగా మారిపోయింది. దీంతో చంద్రబాబు జైల్లో ఉన్న 53 రోజులు రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. చంద్రబాబు అరెస్టుతో వైసీపీకి క్రెడిట్ వస్తుందని భావించిన వైసీపీ పెద్దలు తీరా చంద్రబాబు అరెస్ట్ పార్టీ నాశనానికి దారితీసింది. దీంతో పీకే జగన్ కి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. కొన్ని రాజకీయ ఘటనలు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పుకు కారణమవుతాయి. ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్టు కూడా అటువంటిదేనని పీకే నమ్ముతున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయకుండా వేరే పద్ధతుల్లో వైసీపీ వ్యవహరించాల్సి ఉండిందని, కానీ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో రాష్ట్రంలో టీడీపీకి చంద్రబాబుకి విపరీతమైన సానుభూతి వచ్చిందని పీకే నమ్మాడు. వాస్తవంగా జరిగింది కూడా అదే. రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందుకు సంబంధించి వర్తమాన భవిష్యత్ పరిణామాలను కూడా బేరేజు వేసుకోవాల్సి ఉంటుంది. అలా పరిస్థితులను బేరేజు వేసుకునే పీకే తన స్ట్రాటజీని రాజకీయ పార్టీలకు అందిస్తుంటారు. ఆ స్ట్రాటజీతో పార్టీకి ఎలాంటి లాభం జరుగుతుందో వివరించి చెబుతారు. జాతీయ నాయకుడిగా పేరుండి కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు లాంటి నాయకుడిని అరెస్టు చేయడం అనేది ఆసామాషి అంశం కాదని పీకేకి తెలుసు. కాబట్టే చంద్రబాబు అరెస్టును పీకే వ్యతిరేకించారు. వాస్తవంగా అదే జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏమి చేసినా ఫలితం లేదని పీకే గ్రహించినందునే తాను ప్రస్తుతం ఏమీ చేయలేనని చేతులెత్తేశారు. దీంతో ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని జగన్ ఆలోచిస్తున్నారు.